సో ఈరోజు ట్రైనింగ్ అని చెప్పాను కదా, ట్రైనింగ్ అయిపోయింది. ఎలా అయింది ఏంటి అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం మనం. చెప్పండి. ఈరోజు ట్రైనింగ్లో మాకు తెలియదు ఏంటంటే కొత్తిమీర పుదీనా అని, అంటే అక్కడ టమాటా కానీ ఇవేంటివి కాకరకాయ కానీ ఇవల్ల అక్కడ చేసుకుంటుంటాం అన్నట్లు. చాలా తక్కువ మందికి తెలుసు. అక్కడ ఇట్లా వచ్చి చూసినాం అనుకో, ఆ ప్యాకింగ్ ద్వారా దాని ద్వారా చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇట్లనే చేయాలి, ట్రై చేయాలి, మేము కూడా కొనసాగించాలి, ముందరికి వెళ్ళాలి అనే ఆలోచన ఉంటుంది. మీకు ఏమన్నా యూజ్ అనిపించిందా? ఇంత దూరం వచ్చారు కదా నాగర్ కర్నూలు నుంచి, ఏమైనా యూజ్ అనిపించిందా? మాకు యూజ్ అనిపించింది మేడం. ఇంకా కొన్ని తెలియని విషయాలు తెలిసినాయి. మాకు తెలియలేకపోవడం వల్ల మేము ఈ వివరాలన్నీ తెలుసుకోలేకపోయినాం. అంటే ఇప్పటివరకు మనం ఏంటంటే దేనిపైన ట్రైనింగ్ ఇచ్చాం, టొమాటోస్, బీట్రూట్, క్యారెట్, కొత్తిమీర అండ్ మింట్ అయిపోయింది. సో ఎలా ఇచ్చారు, వాళ్ళు ఏం నేర్చుకున్నారు? మీరు మేడం మేము మేడం వాళ్ళు ఇందాక పైన పేర్లు అయితే తెలియదు, శిరీష ఒక మేడం, మీ పేరు ఆడలేదు. అయితే మేడం వాళ్ళు చెప్పినది ట్రైనింగ్ చాలా బాగా అర్థమైంది. ఎందుకంటే మనం అందరం కూడా ఖాళీగా ఉంటాము. దాంతో మనం ఎందుకంటే ఊర్లలో మనకు దొరికే చిరుధాన్యాలతోటి ఎలా తయారు, పప్పులు కానీ రవ్వ కానీ, నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ మిషన్స్ వెనకాల వచ్చారు, అంత దూరం వచ్చి వర్త్ ఉందా లేదా అంటే చాలా దూరం నుంచి వచ్చినారు. ఇంట్లో ఫ్యామిలీస్ అందరినీ పిల్లలందరూ వదిలిపెట్టుకొని చాలా దూరం వచ్చారు. యాక్చువల్లీ ఫార్మర్స్ అంటే నార్మల్గా రైతులు మగవాళ్ళే ఉంటారు. మనం కూడా రావాలి, బయటికి రావాలి, వస్తున్నాం. దానికి మీరు ఏం చెప్తారు? బాగుంటుందని చెప్తాం. వస్తారా మీరు? ఛాన్స్ ఇస్తే ఛాన్స్ ఇచ్చింది కాబట్టి అంత దూరం. అందరు మా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ చూసిన తర్వాత కంపల్సరీ మేము చెయ్యాలి. ఇప్పుడు మీరు మార్నింగ్ అన్నారు ఎంతో మంది వచ్చి చూస్తున్నారు అని, కాకపోతే మాకు అలా కాదు. మేము ఒక కంకణం కట్టుకొని మేము పని చేయాలి అనుకుంటున్నాం. చూసారా ఎంత బాగా రెస్పాండ్ అయ్యారు? మంచిగా చూపించారు. క్లాస్ మాకు అర్థమైంది. మేము కంపల్సరీ వెళ్ళిన తర్వాత తప్పకుండా కనీసం 2-3 మిషన్లు మాకు చాలా బాగా నచ్చాయి. రవ్వది కానీ, పసుపు కానీ, పప్పువి అట్లా తీసేసుకొని చిన్న స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. కంపల్సరీ ఆకుకూరలు. ఓకే, మేము మార్నింగ్ అరౌండ్ 10:30కి అట్లా వచ్చినాం. అట్లా వచ్చినప్పటి నుంచి ఇక్కడ చూసి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించినవి అన్నీ వాటి గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏమేమి చూసినామంటే మేము మార్నింగ్ దాల్ మిల్ చూసినాము, రైస్ మిల్ చూసినాము. దాంట్లో క్లీనింగ్ ఎట్లా వేసుకోవాలి, గ్రేడింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ప్యాకింగ్ ఏ విధంగా చేసుకోవాలి అవి చూసినాం. ఇంకా ఫుడ్ ప్రాసెస్కి సంబంధించింది సోలార్ డ్రైస్లో వెజిటేబుల్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, లీఫీ వెజిటేబుల్స్ని ఎట్లా డ్రై చేసుకోవాలి, అవి ఎన్ని డేస్ ఉండాలి, వాటి షెల్ఫ్ లైఫ్ ఎట్లా, ఒకవేళ ఎక్కువ ఉన్నప్పుడు మన కోల్డ్ స్టోరేజ్లో ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి, వీటి గురించి చాలా మంచిగా నేర్చుకోవడం జరిగింది. మాకున్న ఎఫ్పిఓస్కి, ఎస్హెచ్జీస్ కానీ వాళ్ళకి ఎక్స్పోజర్ తీసుకురావడానికి బాగుంది. ఇక్కడ వీళ్ళు అగ్రిగర్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అగ్రిగర్ ఇంక్యుబేటింగ్ ప్రోగ్రామ్ అని ఉంది. దీంట్లో ఎఫ్పిఓస్కి లింకప్ కానీ, మార్కెటింగ్ కానీ, డిపిఆర్స్ కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, ఎట్లా బ్యాంక్ లోన్స్ అప్రోచ్ కావాలి, మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, బ్యాక్ ఎండ్లో మనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు వీళ్ళు. సో వీటి గురించి వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో మనకి అగ్రిగర్ వాళ్ళు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు ట్రైనింగ్ గురించి. సో మాకు ఎస్హెచ్జీ మెంబర్స్ మేము సిఎస్ఆర్ తరఫున వాళ్ళకి సోలార్ డ్రైయర్స్ ఎక్విప్మెంట్ డొనేట్ చేసి వాళ్ళకి సోలార్ డ్రైయర్స్ గురించి, వాటి ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ఇక్కడ ఎక్స్పోజర్ వీడియోకి తీసుకురావడం జరిగింది. సో మాకు చాలా మంచి ఎక్స్పోజర్ అనేది దొరికింది ఇక్కడ. సో మా ఎస్హెచ్జీ మెంబర్స్కి చాలా వరకు అసలు ఐడియా లేదు. ఎక్విప్మెంట్ రాకముందు వాళ్ళకి ఇటువంటి ట్రైనింగ్ చూపెట్టడం అనేది చాలా బాగుంది. సో ఎట్లా కట్ చేయడం అనేది, ఎట్లా మనకి ప్యాకింగ్ చేసుకోవడము, సో దాని గ్రేడింగ్ మిషన్స్ కానీ అవన్నీ కూడా చూపెట్టారు. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ.